బ్రో ఆర్డర్ చేద్దాం బ్రో చిట్టి పికిల్స్. చేద్దాం చేద్దాం. ఫస్ట్ దెంగులు తిందామా, తర్వాత అది తిందామా? వాడు ఎవడో మెసేజ్ పెట్టినందుకే పాప వాడు చచ్చిపోయినాడు. వాడు ఎక్స్పెన్సివ్ అన్నాడట. కథం ఈ యొక్క నువ్వు లవర్కి గిఫ్ట్ కొనియేవు, నువ్వు లవడా కానీ నువ్వు ఏం కొనవు, నీకు ఎందుకే అది ఇది అన్నదట. మళ్ళీ రిటర్న్ పెట్టిందిరా సారీ అని చెప్పిందిరా రిటర్న్. అంటే ఇప్పుడు నువ్వు దాన్ని దెంగి నేను సారీ చెప్తే ఓకేనా మరి చెప్పు మరి. పెట్టేది అట్లా పెట్టిందట. అరే ఇక సారీ బీరీ నడవదు. ఇప్పుడు ఆయనకి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలా, ముగ్గురు ఎవరో ఒకరు చేసుకోవాలి, లేదంటే ముగ్గురు అనే చేసుకోవాలి పెళ్లి. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది అనుకుంటా. పెళ్ళి అయితే రెండో శోభనం చెప్తాడు ఈయన. ఇంకేం నువ్వు మనిషి నువ్వు శోభనం చెప్తాడు కాదరా. అది ఒక వీడియోలో నా వల్ల తప్పైంది, ఐఎమ్ సారీ, నేను చేసిన తప్పే అనుకోకుండా అయిందని ఆ వీడియో వేసి చూసినావా? తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. మళ్ళా అమ్మాయి కూడా ఒక ఆమె రేట్ అడిగితే మరి ఇంత రేట్ అంటే ఆమెను కూడా ఆమెను కూడా ఒక అక్క పాపం అక్కకి ఎంత అక్క రేట్ అని అంటే అది ఏదో పాష్ పని చేసుకుని బతుకన్నదట వీడియో లీక్ ఆడియోలా. బతుకు బోలు కాదురా పాష్ పనిరా. రెండు ఒకటేగా ఆడియో లీక్ చేసి చూపెడతా స్క్రీన్ మీద ఒకసారి చూడండి. అది పిచ్ మొహన్ నానా ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో వెళ్ళు. ఇంత కొనలేవు, నువ్వు పాస్ పని చేసుకుని బతుకు, నీకు ఎందుకు అయ్యి అన్నదట. అది ఏడన్నా కస్టమర్లు దేవుళ్ళు అనుకుంటారు కానీ ఇది కస్టమర్కి దెంగులు ఉన్నారు అయ్యావా. అయినా ముగ్గుట్లో ఇవ్వాలరా తిట్టింది ఆమెని. అరే ముగ్గుట్లాగా తెల్లది పింక్ కలర్దా, సారీ తెల్లగా ఉంటుంది ఆమెనా? ఆమె పింకేగా అంటే ఆ రోజు వేసుకున్నది. వాళ్ళకు గన్నేన మిలియన్ ఫాలోవర్లు కాదురా. వీళ్ళకు అమ్మేటోళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కొనేటోళ్ళకు కస్టమర్ రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా చూసుకోవాలి. గుద్ద వలుపు ఉంటే ఎవడు కొనడం అవునా కదా. కెరియర్ మీద ఫోకస్ చేయని చెప్పి దాని కెరియర్ లేకుండా పోయింది ఇప్పుడు. అరే అమ్ముకునేటోనికి కస్టమర్లు దేవుళ్ళతో సమానం అవునా కదా. వీళ్ళకి ఇంత దెంగులు దెంగితే లవడ ఎవడు కొంటాడు చెప్పు. వీళ్ళకు 4 ఫాలోవర్లు వచ్చేసరికి గుద్ద వాళ్ళకు వెరిగిపోయాయి. వాళ్ళకు అందరు దెంగులు దెంగుతాను. మరి ఎక్స్పెన్సివ్ అంటే లేదు, ఫిక్స్డ్ రేట్ అంటే అయిపోతుంది. కొంటే కొను లేకపోతే లేదనాలి కానీ కెరీర్ మీద ఫోకస్ చేయి. నీ పోరు వదల దెంగుతుంది, నీకు మొడ్డ లేవది, నన్ను దెంగు అంటే ఎట్లా చెప్పాలి. ఆ వీడియో మా డాడీ చూసి నన్ను అరే ఆ వీడియో మా డాడీ చూసి నన్ను కెరీర్ మీద ఫోకస్ చేయంటాడు. లంచ్ జరుగుంది అనుకున్నా. గేమ్ ఆడింది అనుకో, నీది ఫోన్ అని అడిగింది అనుకో, నువ్వు 172 లైన్లు అన్నావు అనుకో, కెరీర్ మీద ఫోకస్ చేయంటది. లంచం. అరే ఇంకా 4-5 వీడియోలు ఆడియో లీక్ అయింది తెలుసా. ఇంకా 4-5 కాకపోతే మనకు తెలిసినవి 3 ఉన్నాయి. ఇంకా గుద్దల మందిని దెంగులు దెంగిందట ఆమె. ఇంకా ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. లేదు ఆయన ఇంటికి పోయి సారీ చెప్పిందట. ఆడి ఇంటికి పోతే వీళ్ళని ముగ్గురు కలిపి దెంగుతాడు, వానికంటే వీళ్ళ ఇంటికి పోయి సారీ చెప్పిందట. అరే ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకుంటారా? ఏమవుతుందంటావు? నరుకుతారు. మా ఒప్పుకుంటాడారా? ఫస్ట్ ఆమె నిన్ను కెరీర్ మీద ఫోకస్ చేయమంటే లంజడకు నువ్వు ఆడేది 72 గీతలలో సుల్లిగా నీకు ఎందుకరా నేను లవ్వు బివ్వు అన్నాడు అంటదేమయ్యా. ఈ ఫోన్ అమ్మితే నా పచ్చడి డబ్బా అంతా రాదు ప్రైజ్ సెకండ్ హ్యాండ్ లా. అట్లా అంటది. అది పచ్చళ్ళు అమ్ముకునే బతుకుదానికి అదే అట. ఇంకా కెరియర్ లవడల కెరియర్ ఏ ఆడపిల్ల పాపం పోనీ ఎందుకు అనుకుంటే లవడ పోనీ దాని గురించి లవడాలి. మనం కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఆ డైలాగ్ పోతలేదు మైండ్లోకి వెళ్ళి నాకు.
ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడది బుద్ధి నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు అయితే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలా వాడు చూసిన ఎట్టు కొడతాను రాజేష్ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలా అసలు వాడే నాకు కొట్టిండు. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలా వాళ్ళు ఏమో అక్క పిల్లలు ఫ్రెండ్స్ మరి అక్క నాకు చెల్లె నీకు మరి ఏమంటావు ఇదే అద్దరం మనం పోషించాలంటే మనతో కాదు పని. ఏమున్నాయి పచ్చడి డబ్బులు అమ్ముకొని కెరీర్ మీద ఫోకస్ చేసుకుని బతుకుదాం